ఎందుకు సోషల్ మీడియాలో రవికి ఇంత మద్దతొస్తుంది? నిజంగానే సినిమా ఫీల్డ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? ఇంకొకటేంటంటే రవికి బెయిలొచ్చే అవకాశం ఉందా? 100కి 100% రవికి బెయిలొస్తది. ఒక రోజు అటు, ఇటు. సో, 15, 20 రోజుల్లో తప్పకుండా కూడా రవి బయటికి వస్తాడు. అతని దేశానికెళ్తాడు. ఐబొమ్మ లాంటియి ఇంకొక 100 సైట్‌లు ఒకవేళ అతను చేసుంటే గనక ఇంకొక 100 సైట్‌లు చేస్తాడు. ఈరోజు మూవీ రూల్స్ ఇంకొక బొమ్మ అని చెప్పి కూడా ఆల్రెడీ బొప్పం సైట్స్ అని చెప్పని వస్తున్నాయి. పైరసీ అనేది ఎవరు ఆగితే ఆగేది కాదు. ఇన్‌ఫాక్ట్ నేరం కూడా ఎవరు ఆపితే ఆగేది కాదు. ఎందుకు ఇంత మద్దతు వస్తుంది అనంటే గనక నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు పైరసీ చేశాడు, బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పని అతను లోపలేశారు. ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ఏమో బయట ప్రెస్ ముందు కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆయనతో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఈ వ్యత్యాస భేదం ఉన్నప్పుడు సామాన్యుడికో న్యాయమును ఉన్నవాడికి ఒక న్యాయం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? జంజీ ఉద్యమాల వైపు దారితీస్తుంది. ఏ దేశమైనా అంతే. మన దేశం అతీతం ఏం కాదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఎవడో ఒకడు దొరికాడు కదా, వాడి ముందు ఎట్లనే మీరు మైక్ పెట్టరు, వాళ్ళు పెట్టనీయరు. ఏదైతే కనుక అధికారి యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈయన సిపి వరకు ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ పిచ్చ అయిపోయింది. రంగనాథ్ అంతే. ఇప్పుడు కాపుకోల మీటింగ్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్లు చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అది చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మీటింగ్ పెట్టేసి నేను అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు కాపాడిని అని చెప్పి అంటారు. దయచేసి మీరు కూడా వెళ్ళినప్పుడు సార్ మీకు పబ్లిసిటీ పిచ్చలు ఎందుకు సార్, కాపాడితే కాపాడారు కానీ మంచిదే కదా అని చెప్పి చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి కావాలి, ఒక సినిమా తారలకి కావాలి, ఒక క్రీడలాడే క్రీడాకారులు కావాలి పబ్లిసిటీ పిచ్చ. ఈ దౌర్భాగ్యం ఏంటండి? పోలీసులకు పబ్లిసిటీ పిచ్చ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు కొన్ని వందల సార్లు చెప్పింది, ఒక కేసు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి ముందే ఒక కోవిడ్ ఆవేశపడి ముందే కూర్చుంది అని చెప్పి అన్నట్టు మీరు మీడియాకి ప్రతి ఒక్క బ్రీఫ్ ఇవ్వద్దు. దానివల్ల ఫెయిర్ ట్రయల్ మీద డ్యామేజ్ అవుతుంది, మిగిలిన అక్యూజ్డ్లు తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పినా కూడా మన పబ్లిసిటీ మనకు ఇంపార్టెంట్.